కూటమి పాలనపై కక్షగట్టిన పచ్చ మీడియా. ఏంటి విచిత్రంగా ఉందా? నిజమే. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పాలనని తట్టుకోలేక ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షాలు చేసే అల్లరనుకుంటున్నారా? కాదు కాదు. ఇది ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్‌గా ఉండే కూటమి ప్రభుత్వానికి వెన్ను, దన్ను అన్నీ ఇచ్చి కాపాడే పచ్చ మీడియా. యెస్. చూడండి ఏంటో సంగతి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని, తెలుగు దందా పార్టీ అని ఈ వార్త చెప్తోంది. అంటే ఇది నేను చెప్తున్నది కాదు, ఇక్కడ వార్త ఉంది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు, దుర్మార్గాలు అన్నీ కలిపి మొత్తం ఒకటేంటి ఎన్నున్నాయో అన్నీ ఆ వార్తలో వచ్చినాయి. అది కూడా నేను చెప్పింది కదండోయ్ పచ్చ మీడియా. పచ్చ మీడియాలోని ఒక పెద్ద మీడియా సంస్థ విడుదల చేసిన వార్త ఇది. ఓకే, చూడండి ఒకసారి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు హెచ్చరించినా టీడీపీ ఎమ్మెల్యేల దందాల్లో మార్పు రావడం లేదు. మాటలే గాని చేతలు ఉండవని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. హెచ్చరికలు హెచ్చరికలే, దందాలు దందాలే అన్నట్లుగా వ్యవహారం ఉందని వినిపిస్తోంది. దందాలు దందాలే. ఏమి దందాలబ్బా? ఆ దందాలేంటో చెప్తారు చూడండి. ఓకే, ఇవి ఎవరో విమర్శించవసరం లేదు. ఇప్పుడు ఎవడండి విమర్శించేవాడు? ఏమో ఎందుకో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ధైర్యం చేశారు, వార్త ప్రచురించారు. చూడండి. తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కమిషన్లు, కలెక్షన్లు, దందాలు, దాదాగిరి, పంచాయతీలు, సెటిల్మెంట్స్ ఇవే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. భూ ఆక్రమణలకు పాల్పడుతూ పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా ఇంకా ఇసుక ఇసుక మొత్తం అన్ని తినేస్తున్నారు. ఇది ఎవరో చెప్తే కాదు, ఇప్పుడు అసలు ప్రభుత్వం ఎలా నడుస్తుంది ఏమిటి అనేది ఎవరో చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు. పరిపాలన చేస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. ఇలాంటి విషయాలు నాలాంటి ఎవడన్నా ఒక సోషల్ మీడియా వాడు మాట్లాడితే ఆడి మీద ఉప్మా చట్టాలు, చపాతీ చట్టాలు, ఆ చట్టాలు ఈ చట్టాలు అంటూ పెడతాము అని బెదిరిస్తారు. ఏంటి బెదిరించేవాడికి బుద్ధి జ్ఞానం లేని సన్నాసులు వాళ్ళు. ఎందుకంటే ఇది పబ్లిక్లో చెప్తున్నాను, బుద్ధి జ్ఞానం లేని సన్నాసులు. వాళ్ళ వల్ల ఏమైనా ప్రపంచానికి ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు ఒక సమాచారం ఉందంటే ప్రజలకు చేరవేసేది మామూలు ప్రజలు ఒకరికొకరు పంచుకునేది సోషల్ మీడియా కదా. వార్తల్లో వచ్చే విషయాలు వేరు, సోషల్ మీడియాలో పంచుకునే విషయాలు వేరు. ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ఉంటాయి దాంట్లో, దాన్ని బెదిరించడానికి వీళ్ళెవరో అనుచరులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బెదిరిస్తున్నారంటే అది వేరేగా అనుకోవచ్చు. వాళ్ళు ఏమి చేయట్లేదు, వాళ్ళు ఎవరిని బెదిరించట్లేదు. వీళ్ళే మధ్యలో వీళ్ళే ప్రజల్లో ఇలాంటి అల్లరి తెస్తున్నారు. ఓకే, సోషల్ మీడియా వాళ్ళని బెదిరించడం. చూడండి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు ఏంటో ఎవరు చెప్తున్నారు? ఏబిఎన్ ఛానల్లో వచ్చింది ఈ న్యూస్. ఓకే, ఇంకా ఉంది. ఇది అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఉంది, బోల్డ్ ఉంది. ఏబిఎన్ ఛానల్లే కాదు, ఇంకా చాలా ఛానల్లో ఈ పచ్చ మీడియా నుంచి ఏమేమి మాట్లాడుతున్నాయో చూస్తే తెలుస్తుంది. చూడండి. ఇసుక, మట్టి మాఫియాతో కుమ్మక్కై రెండు చేతులా సంపాదిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చౌక బియ్యాన్ని టోకుగా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారనే తెలుగుదేశం ఎమ్మెల్యేల తీరును పరిశీలిస్తే పదవిలో ఉండగానే వీలైనంత నొక్కేసి కోట్లు కూడబెట్టుకునే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అది కూడబెట్టుకుని పనిలో ఉన్నారు. ఓకే, ఇక్కడేమో ఈ ఛానల్ ఎలా కూడబెట్టుకుంటున్నారో దందా చేస్తున్నారని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ వార్త బయటపెట్టించారు. సూపర్ రాధాకృష్ణ గారు, థ్యాంక్స్, మంచి విషయం చెప్పారు ప్రజలకి. ఇంతకాలానికి ఫస్ట్ టైం ఒక వార్త వింటున్నాం దీంట్లో. ఓకే, ఇప్పుడు ఈ వార్త ఏంటో చూడండి. ఇది ఇంకొక రకమైన వార్త, కానీ ఇది సేమ్. అంటే ఇక్కడ అన్యాయం చేస్తున్నారు అని చెప్పలేక చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధిని బయటికి చెప్పుకోలేకపోతున్నారు అంటూ ఆయనేమో ఎమ్మెల్యేలు పెడితే ఈయన ఏకంగా మంత్రులకే పెట్టేశాడు. చూడండి ఎవరనుకుంటున్నారు? మహా టీవీ వంశీ గారు. అబ్బబ్బా, #1 మామూలు వార్త కదండోయ్. చూడండి. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ లో సగానికి పైగా మంత్రులను గనక మార్చకపోతే సగానికి పైగా మంత్రులని మార్చకపోతే మళ్ళీ నొక్కి ఆయనే సగానికి పైగా మంత్రులని మార్చకపోతే
రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూటమి ప్రభుత్వం ఎదుర్కొనిద్ది అనేటువంటి హాట్ టాపిక్ పబ్లిక్ లో జరుగుతుంది. అది పబ్లిక్ లో ఏం టాపిక్ జరుగుతుందో, ఏం డిస్కషన్ జరుగుతుందో వాళ్ళందరికీ తెలుసు. తెలియకుండా లేదు. అంటే పైనుంచి బూడిదేసేస్తారు. బూడిద ఇప్పుడు కొత్తగా ఏం మొదలు పెట్టారంటే ఒక మాటని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ప్రజల్లోకి పంపించాలంటే దాన్ని పదే పదే మాట్లాడతారు. అంటే మేకని కుక్కని చేయడానికి పదే 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 ఎన్నిసార్లు రిపీట్ చేసి చెప్పడం వల్ల మేకనెత్తికెళ్తున్న వ్యక్తి ఏమయ్యాడు, అయ్యో కుక్క చి అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మేకనెత్తికెళ్ళిపోయారు. అంటే చూడండి టెక్నాలజీ. పెద్ద ఆయన మన ముఖ్యమంత్రి, ఆయన రిపీట్ చేస్తున్నారు. ఆయన టెక్నాలజీ గురించి నేను చెప్తున్నాను ఇక్కడ, మీరు తప్పుగా అనుకోకుండా. చంద్రబాబు గారి స్ట్రాటజీ, ఆయన టెక్నాలజీ గురించి చెప్తున్నాను. ఆయన గొప్పతనమే చెప్తున్నాను. ఏంటంటే ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే రిపీట్ చేసి చెప్తారు. అదే గొడ్ల పార్టీ అని. లేట్ ఎందుకు, ఇది కూడా చూసేయండి. 2 ఏళ్లు దాటింది, ప్రోగ్రెస్ ఎక్కడ? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల మీద విరుచుకుపడ్డారు. సరే, జనరల్ గా గతంలో కూడా అసంతృప్తి కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేస్తుంటారు, కానీ ఈసారి ఒక రకంగా విరుచుకుపడ్డారు. జనరల్ గా పబ్లిక్ టాక్ ఏంటంటే, లేదా పార్టీలో ఉన్నటువంటి టాక్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో సగానికి పైగా మంత్రులను గనక మార్చకపోతే సగానికి పైగా మంత్రులని మార్చకపోతే, మళ్ళీ నొక్కి సగానికి పైగా మంత్రులని మార్చకపోతే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూటమి ప్రభుత్వం ఎదుర్కొనిద్ది అనేటువంటి హాట్ టాపిక్ పబ్లిక్ లో జరుగుతుంది. చూసారా? అంటే ఇక్కడ అసలు ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇది ఈ ఈ క్లిప్పు కాన్సెప్ట్ ఇంకా ఉంది. కంగారు పడద్దు. చూసారా వంశీ గారు ఎంత చక్కగా చెప్తున్నాడో. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు కనుక వీళ్ళందరినీ మార్చకపోతే సగానికి పైగా మంత్రుల్ని టీడీపీకి కూటమికి ఛాన్స్ లేదు అంటూ ఆయన చెప్తున్నాడు. ఇది ఎవరైనా సోషల్ మీడియా వాడు చెప్తే, అమ్మో అది చేస్తాం, ఇది చేస్తాం, ఉప్మా పెడతాం, చపాతీ పెడతాం, లేకపోతే పులిహోర దద్దోజనం పెడతాం అంటారు. అవునా? మరిదేంటి? అందరికీ హక్కులు ఉంటాయి అబ్బా. హక్కులు అందరికీ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. వ్యక్తిగతంగా ఎవరైనా దూషిస్తే కనుక అడగండి. అదే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలేంటి, కూటమి ప్రభుత్వం సక్సెస్ ని ఎలా చెప్పుకోవాలనేటువంటి అంశంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని సగానికి పైగా మంత్రులు అసలు పెట్టలేదు. చెప్పుకోవట్లేదేమో, ఇంకా నాకండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. తిన్నామా అయిపోయిందా, ఇంతే పక్కన చూడండి, ఇంకేం లేదు. పడుకున్నామా తెల్లారిందా అయిపోయింది, సరిపోద్ది మనకి. ఇంకా అంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మంత్రులారా మీకేనయ్యా ఇది, మీకే. కొంచెం పౌరుషం తెచ్చుకోండి అయ్యా. ప్రజల కోసం పనిచేయండి. మీకోసమే, మీ సంపాదనే, మీ వ్యాపారాలే, మీరే. ఎందుకయ్యా, ఎందుకు గెలిచారు మీరు, ఏం చేస్తున్నారో? మంత్రులారా మీరందరూ అన్ని మంత్రులు కలిపి, మంత్రులారా ప్రజల కోసం పనిచేయండి అయ్యా. మిమ్మల్ని అంటున్నారు అక్కడ, వాళ్ళు వీళ్ళని లేదు. మంత్రులు అంటే అందరూ, ముఖ్యమంత్రి గారితో సహా అందరిని కలిపి అంటున్నాడు అక్కడ వంశీ గారు. ఓకే, అందరినీ, మిమ్మల్నే కాదు, మొత్తం కూటమిలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిపి అంటున్నాడు ఆయన. ఆయన కూడా మంత్రే ఒక శాఖకే. ఏందబ్బా ఏం చేస్తున్నారు? అవార్డులు తెచ్చుకోండి అయ్యా. అది వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన అవార్డులు మొన్న డెలివరీ అయితే వాటిని ఎవరో అకౌంట్లో వేసుకున్నారు. వేసుకుంటారు, ఫోన్లే వేసుకోండి, పర్వాలేదు. కానీ ఏదైనా మన ఆంధ్రప్రదేశ్కే కదా వచ్చింది. ఓకే, ఆ విధంగా మనం సంతోషపడదాం, తప్పేం కాదు. అవార్డులు వచ్చింది మన ఆంధ్రాకే. ఓకే, అది అప్పుడు ఇప్పుడు ఎలా అంటే, ఇది యుద్ధం చేసి భర్త చనిపోతే భార్యకి అవార్డు ఇస్తారు, అలా అనుకోవచ్చు. తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు.
తప్పేం లేదు, ఏముందిలేండి, పర్లేదు. అప్పుడు అవార్డులు ఇప్పుడు వచ్చినా పర్వాలేదు, నడిచిపోతుంది. ఓకే. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని అడగట్లేదు కదా అని వీడికి నోరు లేదు, ఫోన్లే ఎందుకులే అని చెప్పేసి ఎవరో చాలా లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోకి లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మనము ఏదో చూసామా వెళ్ళామా అన్నట్టుంది. ఇప్పుడే ఆయన చెప్పారు కదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని. ఏంటంటే నాకు కూడా సపోర్ట్ చేయండి, వీడియో నచ్చితే హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే అది. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకొని దయచేసి. ఓకేనా, బాయ్.